Hi students, welcome to online classes for intermediate second year English medium students. Dear students, for this academic year ఎకనామిక్స్ సెకండ్ ఇయర్కి సంబంధించి కొత్త టెక్స్ట్ బుక్ రిలీజ్ అయింది ఆల్రెడీ మార్కెట్లో. ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు. మీరు కూడా సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మరి కొత్త బుక్లో సిలబస్ ఎలా ఉంది, ఏం చేంజ్ చేశాడు, ఏం యాడ్ చేశాడు, డిలీట్ చేశాడు అనేది ఈ వీడియోకి సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్ అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. సీ హియర్, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం ఎకనామిక్స్ న్యూ సిలబస్ ఎఫెక్ట్ ఫ్రమ్ 2020-2021. సో ఈ సంవత్సరం నుంచి, ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మీకు ఈ టెక్స్ట్ బుక్, ఇక్కడ మీకు చూపించినటువంటి ఒక డిస్ప్లేలో ఉన్నటువంటి ఒక ఈ టెక్స్ట్ బుక్ మీకు ఎగ్జామినేషన్లో ఈ టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి ఒక సిలబస్ని మీరు ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. అందుకని దీనికి సంబంధించి సిలబస్లో ఏమేమి మార్పు చేశాడు అనేది మనం ఈ కొత్త టెక్స్ట్ బుక్ సంబంధించిన ఒక సిలబస్ని ఎకనామిక్స్ న్యూ సిలబస్, ఓకే, ఈ టెక్స్ట్ బుక్ సంబంధించిన విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. సో వీడియో మొత్తం చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఒకవేళ చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే చేయండి. చూడండి, ఇందులో సేమ్ ఫస్ట్ యూనిట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, సేమ్ లాస్ట్ ఇయర్ ఎలాగైతే మనకు టెక్స్ట్ బుక్లో ఉందో సేమ్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. సేమ్ టైటిల్, సేమ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఫస్ట్ వన్ ఈజ్ introduction. There's concepts of economic growth and economic development, then objectives of economic development, then factors hindering economic development, factors promoting economic development, then characteristics of developed economics, next characteristics of developing economics with special reference to India. So these are the subtopic in economic growth and economic development. ఓకే, ఇందులో కొత్తగా మారినటువంటి ఏమీ లేదు, అంత పాతగా ఉన్నటువంటి టాపిక్సే. కాకపోతే ఇక్కడ ఇందులో ఏం చేశాడంటే పాయింట్స్ని కొన్ని మార్చేశాడు. సపోజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ ఎకనామీ ఉంది, ఇంతకుముందు తక్కువ ఉండే, ఇప్పుడు ఇంకో 2 పాయింట్స్ యాడ్ చేశాడు అంతే. అంతకు తప్ప మిగిలిన పెద్దగా మార్పేం లేదు. కొన్ని టాపిక్స్ సంబంధించి, కాన్సెప్ట్కి సంబంధించి కొన్ని పాయింట్స్ని యాడ్ చేశాడు, కొన్ని పాయింట్స్ డిలీషన్ చేశాడు. సో పాత పాయింట్స్ సేమ్ మ్యాక్సిమం అవే ఉన్నాయి, కొన్ని యాడ్ కావాల్సిన దగ్గర యాడ్ చేశాడు, కొన్ని డిలీట్ చేశాడు. సో అంతే తప్ప పెద్దగా మార్పు ఏం లేదు. ఇది ఫస్ట్ యూనిట్కు సంబంధించి ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ యూనిట్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ సిలబస్. దెన్ సెకండ్ వన్ ఈస్ డెమోగ్రఫీ. సో ఇంతకుముందు దీని పాపులేషన్ అని ఉండే, ఇప్పుడు డెమోగ్రఫీ అని ఇచ్చాడు. అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. సో దిస్ ఇస్ ద లెసన్ నేమ్, ఇంట్రడక్షన్, థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. అది ఈజీ, మనకి ఇంతకుముందు కూడా ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఇవన్నీ. కాన్సెప్ట్స్ అండ్ కాజెస్ ఆఫ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్, ఇంతకుముందు ఉన్నటువంటివి. తర్వాత ఆక్యుపేషనల్ సెక్టరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా, దెన్ పాపులేషన్ పాలసీ ఇన్ ఇండియా, దెన్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. సో ఇన్ ద హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ అండ్ ఇంపార్టెన్స్. ఆల్రెడీ ఇవన్నీ ఇంతకుముందు ఉన్నటువంటికే మనం చదివామంటే మీరు చదవలేదు, ఇప్పుడు చేంజ్ అయింది కాబట్టి మేము చెప్పినటువంటి కాన్సెప్ట్ ఇంతకుముందు. తర్వాత రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. సో ఇది కూడా ఇంతకుముందు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్సే. నెక్స్ట్ రోల్ ఆఫ్ హెల్త్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ హెల్త్ ఇండియా, ఇది ఒకటి. నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. దెన్ ఎక్స్ట్రాగా మీకు యాడ్ చేసింది ఏంటి అంటే వ్యూస్, ఇది కూడా లాస్ట్, ఇది యాడ్ చేయలేదు. యూస్ ఆఫ్ అమర్త్య సేన్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్, ఇంతకుముందు ఇది కూడా యూస్ ఆఫ్ అమర్త్య సేన్. సో ఇవి మీకు సెకండ్ యూనిట్లో ఉన్నటువంటివి. నెక్స్ట్ మీకు హెల్త్ పాలసీ ఒకటే యాడ్ చేశాడు ఇందులో. ఈ డెమోగ్రఫిక్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్లో హెల్త్ పాలసీ అదొక్కటే కొత్తగా యాడ్ అయింది, మిగిలినంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది, ఎలాంటి మార్పు లేదు. ఎక్కడ ఏమైనా కావాల్సింటే కొంచెం టేబుల్స్ ఎక్స్పాండ్ చేశాడు, కొంచెం సెన్సెస్ లేటెస్ట్ ఇచ్చాడు అంతే. లేటెస్ట్ కూడా కాదు, కొంచెం యాడ్ చేశాడు అంతే, 2-3 లైన్స్ యాడ్ చేశాడు, అంతకుమించి పెద్దగా మార్పు ఏమి లేదు ఈ సెకండ్ యూనిట్కి సంబంధించి. ఇది సెకండ్ యూనిట్. దెన్ థర్డ్ యూనిట్ సేమ్, నేషనల్ ఇన్కమ్, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. హియర్ ఇంట్రడక్షన్, a backdrop to national income studies, changes in national income and per capita income in India, sectoral contribution to national income,
share of public sector and private sector in GDP, inequality in distribution of income and wealth. So in this income and wealth causes, what are the causes of distribution of income and wealth, and remedial measures, and poverty in India. So in the poverty in India, concepts are there, types are there, incidents of poverty, causes of poverty, and consequences of poverty. సో ఇవి ఇచ్చాడు మీకు ఇందులో. ఓకే, అయితే ఇంతకుముందు పావర్టీ రెమెడియల్ మెజర్స్ ఇచ్చేది, ఇప్పుడు రెమెడియల్ మెజర్స్ లేవు, ఇందులో కలిపి ఇచ్చాడు. ఇది అన్ఎంప్లాయ్మెంట్లో కలిపి ఇచ్చాడు కాబట్టి సపరేట్గా లేవు. దెన్ అన్ఎంప్లాయ్మెంట్, టైప్స్, కాన్సెప్ట్స్, ఎస్టిమేట్స్, దెన్ కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్. సో ఇవి మీకు అన్ఎంప్లాయ్మెంట్లో ఇచ్చినటువంటి యొక్క టాపిక్స్. దెన్ రెమెడియల్ మెజర్స్ ఆఫ్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, సో ఇవి ఇచ్చాడు. తర్వాత వ్యూస్ ఆఫ్ అభిజిత్ బెనర్జీ అండ్ పావర్టీ, ఇది ఒక్కటి కొత్తగా యాడ్ చేశారు ఈ థర్డ్ యూనిట్లో. వ్యూస్ ఆఫ్ అభిజిత్ బెనర్జీ ఆన్ పావర్టీ, మీకు సెకండ్లోనేమో అమర్త్య సేన్ ఉంది, థర్డ్లోనేమో వ్యూస్ ఆఫ్ అభిజిత్ బెనర్జీ ఉంది. ఎందుకంటే పావర్టీకి సంబంధించిన ఆయన బుక్ రాస్తాడు, పూర్ ఎకనామిక్స్ అనే బుక్, అందులో ఇది ఉంది కాబట్టి వ్యూస్ ఆఫ్ అభిజిత్ బెనర్జీ అనే ఒక ఎక్స్ట్రా కాన్సెప్ట్ని యాడ్ చేశాడు. మననే ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది కాబట్టి అనేది ఇందులో యాడ్ చేశారు అంతే. ఇది థర్డ్ యూనిట్కి సంబంధించి. నెక్స్ట్ ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్, సేమ్ ఇంతకుముందు ప్లానింగ్ ఎన్విరాన్మెంట్ ఉండే ఈ లెసను, సో దాన్ని కట్ చేశాడు, కట్ చేసి ఓన్లీ ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ అన్నాడు. నెక్స్ట్ అసలు ప్లానింగ్ ఇవ్వకూడదు, ఎందుకంటే ఇది ముగిసిపోయినటువంటిది, ప్లానింగ్ ఇప్పుడు లేదు కాబట్టి, ప్లాన్స్ అనేవి ఇంప్లిమెంటేషన్ చేయట్లేము కాబట్టి దాని ప్లేస్ మనకు నీతి ఆయోగ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇవ్వకుండా ఉండాల్సిందే. సరే, మనకు ఆ కాన్సెప్ట్ కావాలి కాబట్టి ఇచ్చాడు. ఇంట్రడక్షన్, కాన్సెప్ట్స్, టైప్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లానింగ్, దెన్ మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ 5-year plans in India, then review of 5-year plans, Niti Ayog, then rural urban imbalances, next regional imbalances lo causes, consequences and remedial measures. So this is a planning and Niti Ayog అనేటువంటి ఒక లెసన్ అండి. ఓకే, ఇది ఫోర్త్ లెసన్. ఈ టాపిక్స్ అన్ని మనము ఈ లెసన్లో మనం డిస్కషన్ చేసుకుంటాం. ఓకే, దెన్ ఫిఫ్త్ యూనిట్. ఇన్ ద ఫిఫ్త్ యూనిట్ సేమ్ అగ్రికల్చరల్ సెక్టార్, ఇంట్రడక్షన్, ఇంపార్టెన్స్ అండ్ గ్రోత్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియన్ ఎకానమీ, దెన్ కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్ అండ్ మెజర్స్ టు ఇంప్రూవ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, దెన్ గ్రీన్ రెవల్యూషన్, నెక్స్ట్ అగ్రికల్చరల్ క్రెడిట్ అండ్ రూరల్ ఇండెట్నెస్. ఎస్, ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఇవన్నీ. అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇన్ ఇండియా, అగ్రికల్చరల్ ప్రైసింగ్ పాలసీ ఇన్ ఇండియా, సో ఫుడ్ సెక్యూరిటీ. సో ఇవన్నీ మీకు అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నటువంటి యొక్క సిలబస్కు సంబంధించినటువంటి యొక్క ఈ ఫిఫ్త్ లెసన్ సబ్ కాంటెంట్స్ ఇదంతా. ఓకే, సో దిస్ ఇస్ ఫిఫ్త్ యూనిట్ అగ్రికల్చరల్ సెక్టార్. దెన్ సిక్స్త్ వన్ ఈస్ ఇండస్ట్రియల్ సెక్టార్. In the industrial sector, introduction, structure of Indian industry and growth and pattern of industrial development in India, then industrial backwardness, industrial policy resolution, economic reforms, demonetization. Yes, ఇంతకుముందు లేదు, కొత్తగా యాడ్ చేసింది మానిటైజేషన్ అనేది యాడ్ చేశాడు కొత్తగా, ఎందుకంటే మోడీ వచ్చిన తర్వాత డిమానిటైజేషన్ చేశాడు కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. తర్వాత జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, అది ఫస్ట్ ఇయర్లో ఉండే ఇంతకుముందు, సో దాన్ని ఇప్పుడు సెకండ్ ఇయర్లో కూడా యాడ్ చేశాడు కొంచెం, జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. దెన్ ఎకనామిక్ రిఫార్మ్స్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా ఇంతకుముందు ఉన్నటువంటి యొక్క కాన్సెప్ట్సే. సో కొన్ని చేంజ్ చేశాడు మ్యాక్సిమం. ఇది సిక్స్త్ యూనిట్కు సంబంధించినటువంటి న్యూ ఎకనామిక్ టెక్స్ట్ బుక్ యొక్క సిలబస్. ఓకే, దెన్ టెర్షరీ సెక్టార్. ఇక్కడ టెర్షరీ సెక్టార్ చూడండి, ఇంట్రడక్షన్, ఇంపార్టెన్స్ ఆఫ్ టెర్షరీ సెక్టార్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టార్ ఇన్ ఇండియా, సర్వీస్ సెక్టర్ పర్ఫార్మెన్స్ ఎట్ ద స్టేట్ ఆఫ్ యూటీ లెవెల్, ఇదొకటి ఇచ్చాడు ఇందులో, అంటే యూనియన్ టెరిటరీస్ లెవెల్ అన్నాడు ఇక్కడ, ఇదొకటి కొత్తగా యాడ్ చేశాడు. సర్వీస్ సెక్టర్ పర్ఫార్మెన్స్ ఎట్ ద స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ లెవెల్, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియాస్ కీ సబ్ సెక్టార్స్ ఆఫ్ సర్వీస్, దెన్ టూరిజం, దెన్ ఐటీ బీపీఎం, ఇది కొత్తగా యాడ్ చేశాడు చూడండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీపీఎం ఇది యాడ్ చేశాడు, సర్వీస్ సెక్టార్ ఉంది కాబట్టి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, దెన్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్, ఎనర్జీ సెక్టార్, టెలికాం సెక్టార్, బ్యాంకింగ్ సెక్టార్,
ఇండస్ట్రియల్ సెక్టార్. ఓకే, దెన్ కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే స్పేస్ సెక్టార్. ఇప్పుడు ఈ బుక్లో మీకు కొత్తగా యాడ్ చేసింది స్పేస్ సెక్టార్ ఒక్కటి కొత్తగా యాడ్ చేశాడు. ఓకే, ఇది 7th యూనిట్. దెన్ 8th యూనిట్ ఫారిన్ సెక్టార్ ఇంట్రడక్షన్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వర్సెస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. ఇంతకుముందు కూడా ఉండే కాకపోతే ఇది డైరెక్ట్గా ఉంది కొంచెం. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. నెక్స్ట్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియా. అంటే మనకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంటా, మన బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడా, ఎక్కడ ఉన్నాం, మనకు ప్రాఫిటా లాసా, మనకి ఇండియాకు ఎలా ఉంటుంది అనేది ఇందులో ఉంది. తర్వాత రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇండియన్ ఎకానమీ, ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి కాన్సెప్టే. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ, ఇది ఉన్నటువంటిది. తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫంక్షన్స్, జనరల్ అగ్రిమెంట్, టారిఫ్ అండ్ ట్రేడ్ ఘాట్, ఇంతకు ముందు ఉన్నటువంటిది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇది లేదు మీకు, ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు WTO. తర్వాత ఇంపాక్ట్, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఫ్రమ్ WTO, దీని నుంచి మనకి ఏమైనా బెనిఫిట్ ఉందా, ఏమైనా లాస్ ఉందా అనేది కొత్తగా యాడ్ చేశాడు. సో ఇది ఫారిన్ సెక్టార్కు సంబంధించినటువంటి ఒక 8th లెసన్. దెన్ 9th లెసన్ ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్. ఇంతకుముందు మనం ప్లానింగ్లో చదువుకున్నాం కదా, ప్లానింగ్లో ఇది కలిపి ఉండే తెలంగాణ వాళ్ళకు. ఇప్పుడు దీన్ని సపరేట్ చేశాడు. సపరేట్ చేసి ఇంట్రడక్షన్, కాన్సెప్ట్స్, టైప్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఎకనామిక్స్ డెవలప్మెంట్, దెన్ కాన్సెప్ట్ ఆఫ్ ఎకోసిస్టమ్, పొల్యూషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనేవి ఇప్పుడు కొత్తగా ఈ లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటివే. సో కొత్తగా ఇందులో యాడ్ చేసింది ఏం లేదు. నెక్స్ట్ న్యాచురల్ రిసోర్సెస్, నెక్స్ట్ నీడ్ ఫర్ ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఎన్విరాన్మెంట్ ఎకనామిక్స్లో మీరు చదువుకోవాల్సినటువంటి ఒక 9th యూనిట్గా ఉంది. నెక్స్ట్ తెలంగాణ. ఇంతకుముందు తెలంగాణకు 2 యూనిట్స్ ఉంది, దాన్ని తగ్గించేసి ఓన్లీ 1 యూనిటే చేశాడు. ఇందులో ఇంట్రడక్షన్, స్ట్రక్చర్ ఆఫ్ తెలంగాణ స్టేట్, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ GSDP, నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ కరెంట్ ప్రైసెస్ ఇన్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా, నెక్స్ట్ డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ తెలంగాణ, అగ్రికల్చర్ సెక్టర్ ఇన్ తెలంగాణ, ఇండస్ట్రియల్ సెక్టర్ ఇన్ తెలంగాణ, సర్వీస్ సెక్టర్ ఇన్ తెలంగాణ, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ తెలంగాణ, development and welfare programs in Telangana state. So these are the subtopics in the Telangana economy. So students, ఇది మీకు ఈ యొక్క ఎకనామిక్స్ సంబంధించినటువంటి యొక్క 2nd ఇయర్ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి యొక్క న్యూ సిలబస్. పెద్దగా మీకు మారింది అనుకోవడానికి ఏమీ లేదు. లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి యొక్క కాన్సెప్ట్సే మ్యాక్సిమం ఉంచాడు. కాకపోతే కొంత సెన్సెస్లో కొంచెం కింద యాడ్ చేశాడు, అంతే. పాత అలాగే ఉన్నాయి, టేబుల్స్ కానీ లేకపోతే సెన్సెస్ కానీ అవన్నీ యాజిటీజ్గా ఉన్నాయి. కింద కొంచెం లేటెస్ట్ అప్డేషన్ ఒకటి యాడ్ చేశాడు అంతే. అంతమించి పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ లేవు. కొన్ని చిన్న టాపిక్స్ మాత్రమే యాడ్ చేశాడు. కాబట్టి అది పెద్దగా మనం ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. పాత కాన్సెప్ట్స్ మ్యాక్సిమం అవే ఉన్నాయి. కొన్ని కావాల్సిన కాడ కొన్ని పాయింట్స్ తీసేశాడు, కొన్ని పాయింట్స్ కలిపేశాడు, కొంత డిలీషన్ ఎడిషన్ జరిగింది. అంతకుమించి పెద్దగా చెప్పుకోదగిన విధంగా పెద్దగా మార్పులు ఏం లేదు. కాకపోతే కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేశాడు, కొన్ని క్వశ్చన్స్ డిలీట్ చేశాడు. ఎందుకంటే ప్యానల్ మారినప్పుడు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ప్యానల్ మారినప్పుడు ఖచ్చితంగా కొంచెం వాళ్ళ యొక్క ఇంపాక్ట్ దాని మీద ఉంటుంది. కాబట్టి కొంచెం చేంజ్ జరిగింది, కానీ పెద్దగా మార్పు ఏమీ లేదు. కాబట్టి మీరు ఈ సిలబస్ ప్రకారం ఒకవేళ మీకేమన్నా ఇంకా టెక్స్ట్ బుక్ తీసుకుంటే సార్ మాకు ఈ కవర్ కాలేదు అంటే కొత్తగా మళ్ళీ చేసిన వీడియోలు అయినా పర్వాలేదు, మళ్ళీ మీకు చేస్తాను, ప్రాబ్లం ఏమీ లేదు. అది కొత్తగా ఏమైనా నేను చేసిన వీడియో దాదాపు ఈ సిలబస్ ప్రకారమే నేను వీడియో చేశాను. ఈ వీడియో ప్రకారమే టాపిక్స్ అన్నీ ఉంటాయి, వీడియోస్ అన్నీ ఉంటాయి. ఒకవేళ ఇంకేమైనా కొత్తగా ఆయన టాపిక్స్ యాడ్ చేసినటువంటి కాన్సెప్ట్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ వీడియోస్ పెడతాను మీకు. ఈ బుక్ని ఒకసారి ఏవైతే మీకు ఎక్స్ట్రా యాడ్ చేశాడో అవి చూసి తీసేశాడు, యాడ్ చేశాడు, పెడతాను. కాకపోతే ఇప్పుడు 2nd ఇయర్ వాళ్ళు ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని 10 యూనిట్స్ మీరు చదవాల్సిందే. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ రేపు మార్చి ఎగ్జామ్కి ఇందులో ఉన్న 10 లెసన్స్ చదవాల్సిందే. డిలీషన్ మాత్రం అన్ని యూనిట్ల నుంచి కొన్ని తీసేశాడు అంతే. 10 యూనిట్స్ కొన్ని యూనిట్లు తీసేయలే. ఫస్ట్ యూనిట్లో కొన్ని కాన్సెప్ట్స్, 2nd యూనిట్లో కొన్ని, అలా 10 యూనిట్స్ నుంచి కొన్ని తీసేశాడు. కానీ మొత్తం అందరూ 10 యూనిట్స్ చదవాల్సిందే, ఓకేనా? కాకపోతే కొన్ని తీసేసి చదవాల్సిన అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం యాస్టిజ్గా అందరూ మొత్తం బుక్ మొత్తం 10 యూనిట్స్ మొత్తం చదవాల్సిందే. ఇప్పుడు మీరు కూడా 10 యూనిట్స్ చదవాల్సిందే. కొన్ని టాపిక్స్ తీసేశాడు, ఆ టాపిక్స్ చదవాల్సిన, కాన్సెప్ట్ చదవాల్సినటువంటి అవసరము లేదు. ఓకే, సో స్టూడెంట్స్, దిస్ ఇస్ ద వే ఆఫ్ ద ఎక్స్ప్లెనేషన్. మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ కూడా ఇమేజ్ చూపించాను, ఎలా ఉంది ఏమిటి అనేటువంటిది. సో ఈ సిలబస్ ప్రకారం మీరు ఫాలో కండి.
దాదాపు మీకు మ్యాక్సిమం యూనిట్స్ మేము పెట్టుకుంటూనే పోతున్నాను వీడియోస్ ద్వారా. కాబట్టి ఈ టెక్స్ట్ బుక్ మొత్తం మనం కంప్లీట్ చేసుకుందాం. ఆల్రెడీ కాలేజీ స్టార్ట్ అయినట్టే సెప్టెంబర్ నుంచే, కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. టెక్స్ట్ బుక్స్ వచ్చేసాయి ఆల్రెడీ, మీకు వీడియోస్ కూడా వచ్చేసాయి. ఇక మీరు చదవడం ఒక్కటే బ్యాలెన్స్, అది మీరు ఫిల్ఫిల్ చేస్తే బాగుంటుంది, లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఓకే, సో ఇది మీకు ఈ వీడియోలో సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఒక న్యూ ఎకనామిక్ సబ్జెక్ట్ సిలబస్. ఓకే, సో వ్యూవర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.